పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు రిట్ పిటిషన్ను తెలంగాణ విత్డ్రా చేసుకోవడంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వృధాగా సముద్రంలోనికి కలిసే 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. ఇంకా 2800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల్ల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేశాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల్ల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఈరోజు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని. అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని